అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దాదాపు వందలాది ఎకరాలు నీళ్లు లేక ఎండిపోయినాయి. మరి కరెంటు వచ్చే కరెంటు కూడా చక్కగా రావడం లేదు. లో వోల్టేజ్ తో మీటర్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్ గాలిపోతున్నాయి. మరి అని చెప్పి ఇంద్రసేనారెడ్డి గారు చెప్పారు, తన మోటార్ 3 సార్లు గాలిపోయిందని. ఇట్లా రైతులంతా కూడా వచ్చి చెప్పడం, ఈ గ్రామంలో వచ్చి కలుద్దామని చెప్పి రైతులను కలుద్దాం, ఓదార్దాం, మరి కొద్దిగా ఓపిక పట్టండి అని చెప్పి వచ్చినాం. మరి ఈ సందర్భంగా చూస్తే మాకు కూడా తమ్ముడు యువ రైతు, ఒక యువ రైతు కళ్ళకెళ్ళి నీళ్లు వస్తున్నాయంటే మీరు స్వయంగా చూసారు. మరి ఎంత బాధ అనిపిస్తుందంటే నిజంగా కూడా మాకు కూడా ఏడ్పించేటువంటి పరిస్థితి చూస్తే నిజంగా కూడా ఇటువంటి పరిస్థితి దరిద్రం ముఖ్యమంత్రి నిజంగా కూడా ఆ మనిషి ఏం ఆలోచిస్తుండో అర్థమైతలేదు. ఏమున్నా రియల్ ఎస్టేట్ 50-50లు ఇవే మాట్లాడుతున్నాడు తప్పితే ఏమీ మాట్లాడతలేదు. హైదరాబాదు మూసి చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతుంటే తప్పితే రైతుల గురించి అవగాహన లేని ముఖ్యమంత్రి. ఎద్దంటే తెలియదు, వేసమంటే తెలియదు, రియాల్టర్ ఆయనే. ఇవాళ మన దరిద్రానికి కోరిక తెచ్చుకున్నాం మనం. మరి నిజంగా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులంతా కూడా, ఇప్పుడు చాలా మంది రైతులు చెప్పారు, మాకెన్నడూ కూడా ఈ కష్టాలు చూడలేదు. మరి ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో రైతులు చాలా స్వర్ణయుగంగా భావించారు. కావలసిన నీళ్లు వచ్చినాయి. కరెంటు కూడా 24 గంటల కరెంటు, ఎక్కడ కూడా చిన్న చితక లో వోల్టేజ్ లేకుండా మంచి వోల్టేజ్ తో కరెంట్ ఇచ్చిండు. అదేవిధంగా మీటర్లు కానీ, స్టార్టర్లు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ కాలిపోలేదు. ఇవాళ లో వోల్టేజ్ తోని బోరు పోసే బోరు కూడా కొద్దిగానే పోస్తుంది. ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి. మరి నిజంగా కూడా రైతులంతా బాధపడుతున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ఆలయ నియోజకవర్గంలో ఇక్కడ ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కనీసం ఈ నియోజకవర్గానికి పట్టించుకోకుండా ఒక రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఎవరి భూమి అవపడితే వాని భూములు ఆక్రమించుడు తప్పితే వాని పొయ్యి ఆక్రమించి ఎవరైనా 2 పొత్తుల పంచాయతీ ఉంటే ఆ 2 కూర్చున్నబెట్టి ఈయన భూమి ఆక్రమించుకునేటువంటి పరిస్థితి దరిద్రపు ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి వచ్చిండు. నేను అనేది ఒకటే, అయ్యా నువ్వు ఐలయ్య గారు, నిన్ను మంచి మెజార్టీతో ఈ ప్రజలు, ఈ రైతాంగం అంతా కూడా గెలిపించారు. నీ ఎంపీటీసీ పరిధిలోని మాసాపేట గ్రామం ఒక్కసారి వచ్చి రైతులతో మాట్లాడు. ఈ రైతంతులు ఎందుకు వచ్చారో ఒకసారి ఆలోచించు. నీకు తెలిసిన వాళ్ళే, ఈ ప్రాంతంతోనే, ఈ మాసాపేట గ్రామం 726 భూమితోనే నువ్వు బాగుపడ్డావు, కోట్లాది రూపాయలకు పడిగెత్తినావు. వీళ్లను మరవడం నీకు మంచిది కాదు. వాళ్ళ రుణం తీసుకో. కనీసం ఈ గ్రామానికి వచ్చి ఎకరానికి ఇంత నీ జేబుల నుంచి నువ్వు కోట్ల రూపాయలు కొల్లగొట్టి, దొంగల భూములు కొల్లగొట్టి 726 లో మాసాయిటి భూములను కొల్లగొట్టి డబ్బులు సంపాదించినావు. మనిషికి ఎకరానికి నీ సొంత డబ్బులు, మస్తుగునే నీ దగ్గర డబ్బులు, కావలసిన డబ్బులు సంపాదించావు. మొన్ననే కోలంపేకల 10 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అంటారు. అదేవిధంగా ఆలేరు కందిగడ్డ తండలో 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు నీ బినామీలు అని చెప్తారు. అదేవిధంగా తేరాలలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి దొంగ బుద్ధు ఈడ క్రషర్, నీ పక్కకే దత్తాయిపల్లిలో క్రషర్ ఆక్రమించుకున్నావు అని చెప్తారు. మరి ఇవన్నీ కూడా మరి నీ పేరు మీద బదనాములు వస్తున్నాయి. కాబట్టి ఈ నీ రైతాంగం, నీ పుట్టుకనే ఇక్కడ మాసాయిపేట గ్రామంతో నువ్వు ఆర్థికంగా బలపడ్డావు. మరి ఈ 726 భూముల వల్లనే నువ్వు డబ్బులు కోట్లాది రూపాయలు సంపాదించిన ఎమ్మెల్యే అయినావంటే కారణం మాసాయిపేట గ్రామమే, మాసాయిపేట భూములే. అందుకే నీకు చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ గ్రామానికి వచ్చి నష్టపోయినటువంటి రైతులు ఎకరానికి కనీసం నీ సొంత పైసలు అడుగుతున్నా. నేను నీ సొంత పైసలు 5,000 రూపాయలు, ఖచ్చితంగా 5,000 రూపాయలు నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, ఎప్పుడు కూడా దయచేసి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. ఎద్దేడ్చిన వేషం, మన పెద్దలు నానోటి, ఎద్దేడ్చిన వేషం రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు అని చెప్పారు, బాగుపడదని చెప్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఈ జిల్లా మంత్రులు అడ్రస్ కూడా లేదు. ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తుండో తెలియదు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ల మంత్రి అంటారు, మనకు నీళ్ళు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. మరి ఇటువంటి మంత్రులుండి ఏం లాభం? మీరు జిల్లా మొత్తం తిరగండి, జిల్లా మొత్తం గ్రామాన ఎండిపోయిన పొలాలను పరిశీలించి ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ ఇస్తారో, ముఖ్యమంత్రి గారు చెవులు పెడతారో, మీరు ఏం చేస్తారో, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక ఎంపీ కావచ్చు, మీరు పోయి ముఖ్యమంత్రి గారు చెవులు పెడతారో, మీరు చెవులో చెప్తారో, ఏం చెప్తారో, కాలు మొక్తారో. ఈ నష్టపోయిన ఆలేరు నియోజకవర్గంలో కావచ్చు, నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 25,000 రూపాయలు మీరు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే అసెంబ్లీలో ఖచ్చితంగా మా రైతుల పక్షాన, మా టిఆర్ఎస్ పార్టీ పక్షాన మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మన శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా జిల్లా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారితో ఈ రైతుల గురించి డిమాండ్ వాళ్ళ ముందు పెడతారు. ఖచ్చితంగా మేము వాళ్ళకి తెలియజేసి రైతుల కోసం కొట్టాడాలని చెప్పి వాళ్ళకు కూడా మేము చెప్తాం.
నానా నేను వ్యవసాయం చేసుకుంటా అంటే సరేరా అని మేము అందరం కూడా చెప్తే 3 ఎకరాల పొలం అప్పచెప్పిండు. బోరు నీళ్లు అతను మంచిగా పోస్తుండే నాటు పెట్టేటప్పుడు అనుకోకుండా కరెంటు షార్టేజ్, అదేవిధంగా పంట పొలం మొత్తం ఎండిపోవడం జరిగింది. దాదాపు అతని భార్య పేరు మీద నెక్లెస్ పెట్టి బ్యాంకు లోన్ తీసుకొచ్చిండు. ఆ లోన్ కట్టలేని పరిస్థితి. ఇప్పుడు పెళ్ళాము అత్తగారు ఇల్లు పెడితే వాడు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి అతనికి న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గ్రామం ఆసామి వ్యవసాయ వృత్తి మనిషిని, కానీ మాకు ఇక్కడ ఏ పెద్ద మనిషి ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు, ఎంపీలు పట్టించుకుంటారు, ఎండిపోయిన పొలాలు చూస్తలేరు. మమ్మల్ని పట్టించుకునే దాతలు లేరు, బతుకులు లేరు. ఇప్పుడు కోసం సస్తున్నాం. ఇక్కడ ఏడుపులు దుక్కులు వస్తున్నాయి. ఎవ్వరికి ఏం సాయం చేసినా ముందుకొచ్చే మానవులు లేరు. ఎవరిని కడుపు ఆడే నింపుకుంటుండు. నా పేరు ఎమ్మ బాలరావు చెప్పిన కదా అన్న. గట్టిగా నా పేరు శ్రీకాంత్. నా కొత్త పెళ్ళయింది. నేను వ్యవసాయం మా నాన్న గొడవపడి నేను వ్యవసాయం చేసుకుంటా అంటే కొత్త నీళ్ళు వస్తున్నాయి కదా చేసుకున్నామని వచ్చాను. మా నాన్న నడితే నాకు ఎవరైతే కాబట్టి ఎవరు నడితే అప్పులు ఇవ్వలేదు. నాకున్న నెక్లెస్ తీసుకుపోయి మా భార్య నెక్లెస్ తీసుకుపోయి బ్యాంకులో పెట్టుకొని అక్షరాల 1,10,000 రూపాయలు తెచ్చుకొని రైతు నాటు పెట్టుకున్నాను. అసలు ఒక్క గుంట కాదు, ఒక మడి ఇట్లా వాడడం లేదు. అసలు బోర్లు వేసినా ఏం లేదు ఫలితం. అక్షరాలు 1,00,000 రూపాయలు పెట్టి నేను అక్షరాలు 3 ఎకరాలతో లాస్ అయినా సార్. ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.